నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్రరాజు అమెరికా వేసిన స్కెచ్ కి వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో బందీ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో మదురోను అమెరికాకు తరలించి 3 నెలలు గడిచినా వెనిజులాలో రాజకీయ సెగలు మాత్రం తగ్గటం లేదు. న్యాయకత్వలేమితో దేశం అంధకారంలోకి వెళ్తోంది. అటు రాజ్యాంగ సంక్షోభం, ఇటు ప్రతిపక్షాల గర్జనల మధ్య వెనిజులా భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? 30 రోజుల గడువు ముగిసినా ఎన్నికలు ఎందుకు జరగటం లేదు? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయంతో వెనిజులా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అగ్రరాజ్యం చేతిలో బందీ కావడంతో ఆ దేశంలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఇన్నాళ్లు మదురో కబంధహస్తాల్లో ఉన్న అధికారం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కనిపిస్తోంది. అగ్రరాజ్యం వ్యూహాలకు చిక్కి మదురో పతనం కావడాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. దశాబ్దాల నియంతృత్వ పాలన ముగిసినా దేశానికి మాత్రం ఇంకా మోక్షం లభించలేదు. అధికారం కోసం పాత ప్రభుత్వ వేషాలు ఇప్పటికీ పాకులాడుతూనే ఉన్నాయి. అగ్రనేత లేకపోవడంతో వెనిజులాలో పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా తయారైంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ ఇప్పుడు ఒక స్పష్టమైన దిక్సూచి కరువైంది. మదురో పతనం వెనిజులా ప్రజలకు ఊరటనిస్తుందని భావించినా పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఈ చారిత్రక పరిణామం లాటిన్ అమెరికా రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. వెనిజులా వీధుల్లో ఇప్పుడు ప్రజాస్వామ్య నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రతిపక్ష ధీశాలి మరియు కొరినా మచాడో ప్రస్తుత పాలకుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేశంలో నెలకొన్న నాయకత్వ లేమిని భర్తీ చేయాలంటే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మదురో నీడలో పెరిగిన తాత్కాలిక అధికారులకు పాలించే హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు లేకుండా అధికారాన్ని చెలాయించటం రాజ్యాంగ విరుద్ధమని ఆమె వాదిస్తున్నారు. పారదర్శకమైన ఎన్నికల ద్వారానే దేశ భవిష్యత్తు మారుతుందని మచాడో గట్టిగా నమ్ముతున్నారు. అధికార బదిలీకి స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడంపై ఆమె అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు విలువనివ్వని ఏ ప్రభుత్వం కూడా చట్టబద్ధమైనది కాదని ఆమె హెచ్చరించారు. ఆమె పోరాటం ఇప్పుడు వెనిజులాలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే ఏకైక మార్గం ప్రజా తీర్పేనని ఆమె నినదిస్తున్నారు. వెనిజులా రాజ్యాంగం ఇప్పుడు ఒక పరీక్షా ఘట్టంలో నిలబడి ఉంది. అధ్యక్ష స్థానం ఖాళీ అయిన 30 రోజుల్లోగా ఎన్నికలు జరగాలన్న నిబంధన ఎప్పుడో తుంగలో తొక్కబడింది. మదురో అమెరికాకు తరలించబడి 3 నెలలు గడుస్తున్నా కొత్త నాయకుడి ఎన్నిక ఊసేలేదు. ఈ జాప్యం వెనిజులాను తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. పాత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారే ఇప్పుడు తాత్కాలికంగా కొనసాగుతున్నారు. ప్రజలు ఎన్నుకోని వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చిక్కుముడులు ఒకవైపు, రాజకీయ ఒత్తిళ్లు మరోవైపు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన వ్యవస్థలు ప్రస్తుతం మౌనంగా ఉండిపోయాయి. అధికార యంత్రాంగం కాలయాపన చేస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే దేశంలో అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చట్టబద్ధమైన పాలన నెలకొనే వరకు ఈ పోరాటం ఆగదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనిజులా తలరాతను మార్చివేసింది. మదురో బందీ కావడంతో వెనిజులాపై అమెరికా ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం తన పట్టును నిరూపించుకోవడానికి ఇదొక నిదర్శనంగా మారింది. అయితే మదురో పతనం తర్వాత తలెత్తిన శూన్యం అమెరికాకు కూడా సవాల్గా మారింది. అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం వాషింగ్టన్ ఎలాంటి అడుగులు వేస్తుందన్నది ఆసక్తికరంగా ఉంది. వెనిజులా సంక్షోభం ఇప్పుడు కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం ఆదేశాలతో జరిగిన ఈ మార్పు విప్లవాత్మకమైనదా లేక వివాదాస్పదమైనదా అన్న చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ వేదికపై వెనిజులా భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మదురో అనుకూల వర్గాలు ఇప్పటికీ లోలోపల అసంతృప్తితో రగులుతున్నాయి. మరోవైపు అమెరికా మద్దతు ఉన్న శక్తులు అధికార పీఠం కోసం వేచి చూస్తున్నాయి. వెనిజులా రాజకీయాల్లో అమెరికా ముద్ర ఇప్పుడు చెరపలేనిదిగా మారిపోయింది. వెనిజులా నగరాలన్నీ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతున్నాయి.
రోజువారీ పాలనలో స్పష్టత లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల కొరత, ఆర్థిక సంక్షోభం ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. తమను పాలించే నాయకుడు ఎవరన్న సందిగ్ధంలో వెనిజులా పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు. తాత్కాలిక అధికారుల వైఖరి పట్ల క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీధుల్లోకి వచ్చి ప్రజలు తమ నిరసనను గళమెత్తి చాటుతున్నారు. రాజకీయ నేతల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో సామాన్యుడు బలిపశువు అవుతున్నాడు. శాంతి భద్రతల సమస్యలు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశ భవిష్యత్తు అంధకారంలో ఉందనే ఆందోళన ప్రతి వెనిజులా పౌరుడిలో కనిపిస్తోంది. తక్షణమే ఎన్నికలు నిర్వహించి పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడకపోతే దేశం మరింత పతనమవుతుందని వారు భయపడుతున్నారు. ఒకప్పుడు శక్తివంతమైన నాయకుడిగా వెలిగిన మదురో లేని వెనిజులా ఇప్పుడు అనాథగా మారింది. వ్యవస్థలన్నీ ఉన్నా వాటిని నడిపించే ఒక బలమైన వ్యక్తిత్వం అక్కడ కనిపించడం లేదు. గత 3 నెలలుగా సాగుతున్న ఈ అనిశ్చితి దేశ అభివృద్ధిని కుంటుపరుస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కి వెళ్తుండటంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. నాయకత్వ శూన్యాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. తాత్కాలిక పాలకులు కేవలం కాలాన్ని నెట్టుకొస్తున్నారే తప్ప పరిష్కారాలు చూపడం లేదు. రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లోపించడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే నాయకుడి కోసం వెనిజులా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో ఏర్పడిన ఈ శూన్యం దేశ మనుగడకే ముప్పుగా పరిణమించేలా ఉంది. సరైన నాయకత్వం లేకపోతే వెనిజులా ఒక విఫల దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సంక్షోభ సమయాల్లో నిజమైన నాయకులు పుట్టుకొస్తారన్న మాటకు మచాడో నిదర్శనంగా నిలుస్తున్నారు. మదురో హయాంలో ఎన్నో అణచివేతలను ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు మరింత శక్తివంతంగా మారారు. ప్రజాస్వామ్యం కోసం ఆమె చేస్తున్న రాజీలేని పోరాటం వెనిజులా ప్రజల్లో స్ఫూర్తిని నింపుతోంది. దేశంలో తక్షణ ఎన్నికలే ఏకైక పరిష్కారమని ఆమె చేస్తున్న డిమాండ్ ఇప్పుడు ప్రజల గొంతుగ్గా మారింది. పాత పాలనలోని అవినీతిని, అక్రమాలను ఆమె ఎండగడుతున్నారు. తాత్కాలిక ముసుగులో అధికారాన్ని అంటిపెట్టుకున్న వారిపై ఆమె యుద్ధం ప్రకటిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా మచాడో పోరాటానికి మద్దతు తెలుపుతోంది. వెనిజులా రాజకీయాల్లో ఆమె ఒక కీలక ధృవతారగా ఎదిగారు. ఆమె గెలుపు దేశంలో కొత్త ప్రజాస్వామ్య శకానికి నాంది పలుకుతుందని కొందరు భావిస్తున్నారు. ఆమె చుట్టూ ఇప్పుడు వెనిజులా ఆశలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. వెనిజులాలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచం మొత్తం కళ్ళు కాయలు కాచేలా చూస్తోంది. చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న దేశంలో అస్థిరత నెలకొనడం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు తక్షణమే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని కోరుతున్నాయి. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా జోక్యం తర్వాత ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వెనిజులాలో తిరిగి సాధారణ స్థితి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ పరిణామాలను విశ్లేషిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వానికి వెనిజులాలో ప్రజాస్వామ్యం నెలకొనడం అత్యవసరంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరగడంతో తాత్కాలిక ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాబోయే రోజుల్లో వెనిజులా ఏ వైపు మొగ్గు చూపుతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. వెనిజులాలో ఎన్నికలు నిర్వహించడం అనేది ఇప్పుడు ఒక అసాధ్యమైన టాస్క్లా కనిపిస్తోంది. ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం లేకపోవడం అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల నిర్వహణ వరకు ప్రతి అడుగులోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్గత గొడవలు మరియు మిలీషియా గ్రూపుల ప్రభావం ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవచ్చు. పారదర్శకమైన ఓటింగ్ జరగాలంటే అంతర్జాతీయ పర్యవేక్షణ తప్పనిసరి అని విపక్షాలంటున్నాయి. నిధుల కొరత కూడా ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారుతోంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ప్రజలు మాత్రం తమ ఓటు హక్కు ద్వారా మార్పు కోరుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది పెద్ద ప్రశ్న. ప్రతి అడ్డంకిని అధిగమించి ముందుకు సాగితేనే వెనిజులాకు విముక్తి లభిస్తుంది. మదురో అనంతర వెనిజులా ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపులో ఉంది. ఇక్కడ జరిగే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును రాబోయే దశాబ్దాల పాటు నిర్ణయించనుంది. అణచివేత నుంచి స్వేచ్ఛ వైపు అడుగులు పడుతున్న వేళ సవాళ్లు సహజమే. కానీ ఆ సవాళ్లను అధిగమించడంలోనే వెనిజులా రాజకీయ పరిపక్వత ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం గెలుస్తుందా లేక మళ్లీ నియంతృత్వ నీడలు కమ్ముకుంటాయా అన్నది కాలమే నిర్ణయించాలి.
ప్రజల పోరాట పటిమ, విపక్షాల ఐక్యత దేశాన్ని గట్టెక్కించగలవు. వెనిజులా మళ్లీ లాటిన్ అమెరికాలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలని ప్రపంచం కోరుకుంటోంది. చీకటి రాత్రులు గడిచిపోతాయి. కొత్త సూర్యోదయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వెనిజులా ఇప్పుడు ఒక చౌరస్తాలో నిలబడింది. చట్టబద్ధమైన పాలన కోసం జరుగుతున్న ఈ పోరాటంలో అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. అగ్రరాజ్యం వ్యూహాలు ఫలించి మదురో పతనమైతే అయ్యారు, కానీ ఆ దేశంలో సుస్థిరత రావాలంటే మాత్రం బ్యాలెట్ బాక్సులే సమాధానం చెప్పాలి.